బట్టలు తీసుకురావాలి. ఐశ్వర్య ఆంటీ, హలో హలో. ఐశ్వర్య గారు ఉన్నారా? మే హెల్ప్ యూ? మా ఇంట్లో గ్రైండర్ పాడైంది. మీ ఇంట్లో కూడా గ్రైండర్ పాడైందా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదండి, షార్ట్ సర్క్యూట్ వచ్చిందట. కాలనీలో ఉన్న అందరి ఇళ్లలో గ్రైండర్లు పాడైనట. ఆ లైన్మెన్ గారు నాకు దొరకాలి. అక్కయ్య వెనకాలన్నారు, వెళ్ళండి. గో ప్లీజ్. ఒకవేళ కాలనీలో ఉన్న గ్రైండర్లన్నీ పాడైపోతే అప్పుడు నా బతుకు ఇదే ఇదే జీవితం ఒక దుఃఖాల సంగమం. దీనికి లేదు పిండి రూపుడు జీవితం, జీవితం. సంధ్య, మీ ఇంట్లో గ్రైండర్ ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చినా సరే పప్పు మా ఇంటికి తీసుకొచ్చేసే. మా చాచా ఉన్నాడే, పిండి బ్రహ్మాండంగా రూపుతాడు తెలుసా. తీసుకొచ్చే. ఆంటీ, ఆంటీ, ఏమైంది? నీ ఫుడ్ మంచివేమో. ఏమైంది? అవునా? ఏమైందక్క? ఏమైందక్క? నాకు తెలుసు, నేను చెప్తా. ఏంటి? అటు చూడండి. ఏంటది? వాళ్ళంతా ఒకే కుటుంబంలో కలిసిపోవటం, ఒకరంటే ఒకరు అభిమానంగా ఉండటం, వాళ్ళ స్నేహం, వాళ్ళ సంతోషం నాకెంతో బాగా నచ్చాయి. ఆ ఫ్యామిలీలో నేను ఒకరినవ్వాలని, వాళ్ళ ఆనందం, అనుబంధం నేను పంచుకోవాలని నా మనసు కోరుకుంటోంది. గణేష్, నా కోరిక, నా ఆశ నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. సంధ్య, శిరీష, కమాన్ మై డియర్స్, మీకు గుడ్ న్యూస్. ఏంటి నాన్నా? నాకు ప్రమోషన్ వచ్చింది. థ్యాంక్ యూ. నన్ను మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారమ్మా. అంటే మనం వైజాగ్ వెళ్ళిపోవాలా? అవునమ్మా, ఇంకా వారం రోజుల్లోనే వెళ్ళిపోవాలి. సామాన్లన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. గుడ్ నైట్. ఇంకో వారం రోజుల్లో మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాం. అయితే ఏంటి? కొంచెం కూడా టెన్షన్ లేకుండా మాట్లాడుతున్నావు. గణేష్ కి నా లవ్ గురించి చెప్తాను అని ఇంతవరకు చెప్పలేదు. మనం వెళ్ళిపోతున్నాం. ఇంకెప్పుడు చెప్తావే? రేపే నీ ప్రేమ కథకి మంగళం పాడేస్తాను. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? రేపే నీ లవ్ కి ఓ క్లైమాక్స్ ఇస్తాను. గుడ్ నైట్. నన్ను మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారమ్మా. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? అది ఏమైంది చెప్పు. అదేరా, ఎనీ ప్రాబ్లం? నేను చాలా రోజులుగా జ్యోతిని ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసుగా. అవును, అయితే ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదురా. భయపడతావేంట్రా? ధైర్యంగా వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు. ప్రేమించానని చెప్పడానికి ప్రతిసారి జ్యోతి దగ్గరికి వెళ్తానా? అదేంటో తనను చూడగానే నా నోట్లోంచి మాట రావడం లేదురా. ఇలా ప్రతిసారి వెళ్ళడం, తిరిగి రావడం. ఒరే గణేష్, నీకు జ్యోతి బాగా తెలుసు కదరా. నా ప్రేమ గురించి కొంచెం చెప్పరా ప్లీజ్. నీ లవ్ గురించి నేనెలా చెప్పనురా? ఎవరి లవ్ వాళ్ళే ఎక్స్ప్రెస్ చేయాలి. తప్పో రైటో నువ్వే వెళ్ళి చెప్పే. నా వల్ల కావట్లేదురా. ఛే, నీలాంటి పిరికి వాళ్ళందరూ ఎందుకురా ప్రేమిస్తారు? చూడు, మనిషికి మనిషికి మధ్య రాయబారం ఉండొచ్చు, కానీ మనసుకు మనసుకు మధ్య రాయబారం ఉండకూడదు. ప్రేమిస్తే ధైర్యంగా చెప్పు, చెప్పలేకపోతే ప్రేమించే ధైర్యం చేయకు. రే, నువ్వు వెళ్ళి నీ లవ్ చెప్పరా, డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది.
రేపే వెళ్ళి నీ లవ్ తనకి ఎక్స్ప్రెస్ చేయి. నేనున్నాను, నో ప్రాబ్లం. వెళ్ళి చెప్పు. ఓకే థ్యాంక్స్ రా. నువ్వు చెప్పింది నిజమే గణేష్. మనసుకి మనసుకి మధ్య రాయబారం ఉండకూడదు. నా లవ్ నేనే చెప్తాను. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గణేష్ పేరు మీద అర్చన చేయించండి. గోత్రం చెప్పండి అమ్మా. కౌంటింగ్ వేస గోత్రం. కౌండిస గోత్రోద్భోత్స గణేష్ నామదేశారు. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న ప్రేమను గణేష్ కి చెప్పాలనుకుంటున్నాను. చాలటలేదు స్వామి, నాకు ఆ ధైర్యాన్ని ప్రసాదించి మా ఇద్దరిని ఒకటి చేయి. భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణేష్ ఇక్కడ దేవుడా, నిన్ను ప్రార్థించిన వెంటనే నా కోరిక మన్నించావా? ఇప్పుడే వెళ్ళి నా ప్రేమను చెప్పేస్తాను. గణేష్, నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. మీ నాన్నకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో వారం రోజుల్లో మీరు అందరూ వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, మాట్లాడుకున్నాం, సరదాగా గడిపాం. ఇప్పుడు వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. ఇదేగా నువ్వు చెప్పాలనుకున్నది? కాదు, అందుకోసం నేను నిన్ను పిలవలేదు. మరి